అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. రీసెంట్‌గా కేసీఆర్‌కు, హరీష్ రావుకు, అలాగే ఈటెల రాజేంద్రకు కాళేశ్వరం కమిషన్ నోటీసులైతే ఇచ్చింది. దీని గురించి క్లుప్తంగా వివరించడానికి మనతో ప్రొఫెసర్ హరగోపాల్ గారున్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడవచ్చు? అంటే ఇప్పుడు మీరు ఒక ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత కాళేశ్వరంలో జరిగిన లోపము వాస్తవం అది కూలిపోవడం అది చాలా పెద్ద అంటే పెద్ద లోపమే. అంటే ప్రభుత్వము చేసిన పనులలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అది అంటే అంత తొందరగా ఆ ప్రాజెక్టులో కొన్ని కూలిపోవడం అనేది అది అందరినీ ఆశ్చర్యం. ఎందుకంటే నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టారు. ప్రాజెక్టులు నిలుస్తాయి, ప్రాజెక్టు ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక ప్రాజెక్టు పకడ్బందీగానే కడతారు. కానీ ఏ కారణాల వల్ల అయితే ప్రాజెక్టులో లోపాలు వచ్చాయి. వస్తే సరే హరీష్ రావు గారు అంటే ఇరిగేషను మినిస్టర్ ఉన్నారు. కేటీ రామారావు గారు సిస్టంలో చాలా ప్రధానమైన వ్యక్తి, చాలా కీలకమైన. ఈటెల రాజేందర్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్. కాబట్టి నోటీసులు ఇవ్వడం అంటే అదేం వీళ్ళను అక్యూజ్ చేసినట్టు కాదు, అంటే కేవలం ఆరోపణ. ఏ ఎంక్వైరీ అయినా అట్లే ప్రారంభమైంది. దానికి సంబంధించిన వాళ్ళకు నోటీసులు ఇస్తారు, వాళ్ళని కొంత ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారో అవి చూస్తారు. చూసి అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తారు. ఆ ఇంజనీర్లు ఎవరు, కాంట్రాక్టర్స్ ఎవరు, కాంట్రాక్టర్స్ డబ్బులు దాంట్లో నుంచి ఎక్కువ ప్రభుత్వానికి ఇచ్చారా లేకపోతే రాజకీయ పార్టీకి ఇచ్చారా, కనుక నోటీస్ ఇవ్వడం అనేది ఏదైతుందో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఎంక్వైరీ. ఎవరికి నోటీసులు ఇచ్చారు అని అంటే ఇచ్చిన వాళ్ళు అందరూ దానికి సంబంధం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కమిషన్ లో. ఇక రాజకీయంగా చూడాలంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఇచ్చారంటే వీళ్ళు ముగ్గురు చాలా ప్రధానమైన వ్యక్తులు. కనుక ఈటెల రాజేందర్ పెద్ద హెరాస్ చేయడం కాదు, కానీ సమాచారం కొరకు అడిగి ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్. మీరు అప్పుడు ఏం జరిగింది అనేది ఈటెల రాజేందర్ ఏం చెప్తాడు, ఎలా ఆయన ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉన్నారు, కాబట్టి రాజేందర్ను హెరాస్ చేయడం అలాంటి ఎక్కువగా ఉంటుందని అనుకోలేదు. కానీ ఆయన అసలే నోటీస్ ఇవ్వకపోతే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అది లోపమైపోతుంది, అంటే ఎంక్వైరీ సరిగా అనిపించదు. కనుక కన్సర్న్ వాళ్ళందరికీ ఇంకా చాలా మందికి నోటీసులు ఇవ్వచ్చు. ఇచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి దాని నుంచి లోతుగా వెళ్ళి ఎక్కడ ఈ లోపం జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ కొరకే వాళ్ళని వేశారు కమిషన్. కాబట్టి కమిషన్ చేసే పని మొట్టమొదటి ప్రారంభమయ్యేది ఈ నోటీసులు, వాళ్ళని పిలవడము, వాళ్ళని అడగడము, ఆ సమాచారం తీసుకొని దాన్ని మరింత లోతుగా ఎంక్వైరీ చేయడం. కనుక దాన్ని అది కేసీఆర్ గారు విచారణకి హాజరయ్యే అవకాశం ఉందంటారా సార్? వాళ్ళు కమ్మంటే మరి సోనియా గాంధీ వెళ్ళి ఎంక్వైరీకి, రాహుల్ గాంధీని ఎంక్వైరీ పిలిచారు కదా. ఇక చట్టబద్ధ పాలన ఉన్న తర్వాత మేము రాము అని అనడానికి రాదనుకోండి, రాము అనడానికి రాదు, కానీ దాన్ని కొంత ఆయన రెసిస్ట్ చేయొచ్చు. అంటే మీరు లేకపోతే ఆయన ఇంటికే పోయి ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఆఫీస్కి పిలుస్తారా, ఈ ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఎంక్వైరీ వేసిన తర్వాత మేము ఎంక్వైరీకి రాము అనడం ఏదైతుందో అది తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది. మీరు వెళ్ళి ఫ్రాంక్గా అప్పుడు ఏం జరిగింది, ఈ లోపం ఎక్కడ జరిగి ఉంటుందని చెప్పడం వేరు, మేము అసలు రాము అనడం ఏదైతుందో సమాజానికి తప్పుడు సంకేతం పోతుంది. ఇదేంటి ఎంక్వైరీ వేస్తే తాను రాము అనడం ఏంటి అనేది, కనుక వెళ్ళవలసి వస్తుంది, వెళ్తాడు కూడా. సార్, కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం పెంచడానికి గల కారణం అంటే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం కోసమే ఈ గడువును పెంచారా సార్? అంటే ఆల్రెడీ అయిపోయిన గడువుని మళ్ళీ పెంచారు కదా, సో విచారణ కోసం మళ్ళీ దేశంలో మీరు ఏ కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాదు, ఈ దేశంలో నాకు తెలిసి ఏ కమిషన్ కూడా తాను ఇచ్చిన సమయంలో రిపోర్ట్ ఇచ్చింది చాలా తక్కువ. కమిషను స్లోగా పనిచేస్తుంటుంది. ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని కొత్త సమాచారం, కొత్త అంశాలు బయటకు వస్తుంది. వస్తే ఈ అంశాన్ని కూడా పరిశీలించాలి, ఈ అంశాన్ని మనం పరిశీలించలేదు అని ఏం చేస్తారు, ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఇంకా రాలేదు, కొత్త అంశాలు వచ్చాయి కనుక ఈ అంశాలను కూడా పరిశీలించాలి కాబట్టి ఎక్స్టెండ్ చేయమంటారు. ప్రభుత్వాలు కూడా సాధారణంగా ఎక్స్టెండ్ చేస్తూ పోతాయి వాళ్ళు, ఏ కమిషన్ అయినా అవి ఎక్స్టెండ్. ఇప్పుడు కమిషన్ చైర్మన్ ఉండి
నాకు ఇంకా కొంత సమయం కావాలంటే ప్రభుత్వం కూడా ఇంకా సమయం లేదు మీరు ఇవ్వండి అంటే తొందరపడి మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వమన్నారని వస్తుంది. ప్రభుత్వానికి ఏంటి అంత తొందరగా, అసలు ఆ కమిషన్ టైం కావాలంటే వీళ్ళు ఎంత తొందరపడ్డారని కనుక కమిషన్ టైం అడుగుతూనే ఇస్తారు. వాళ్ళు కమిషన్ కూడా మొదట తాము ఎంక్వైరీ మొదలు పెట్టినప్పుడు అంశాలు కాకుండా ఎంక్వైరీ చేసే క్రమంలో కొత్త అంశాలు వస్తాయి, కొత్త వ్యక్తుల పేర్లు వస్తాయి, కొత్త సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ఈ కమిషన్లు వాళ్ళు అడుగుతుంటారు, ప్రభుత్వాలు ఎక్స్టెండ్ చేస్తుంటాయి. దానికి పెద్ద రాజకీయమైనటువంటి మనము ఆ ఉద్దేశము ఆపాదించవలసిన అవసరం లేదు. రాజకీయ ఉద్దేశం లేకున్నా ఒక టెక్నికల్గా కూడా కమిషన్ టైం అయితే ప్రభుత్వాలు ఇవ్వడం దీని కొరకే ఇచ్చుండొచ్చు అని మనము చేయడమే తప్పించి వాళ్ళు ఒకవేళ కేసీఆర్ను మొదట మేము ఇంటర్వ్యూ చేయదలుచుకోలేదు, ఆయన ముఖ్యమంత్రి, కానీ మాకు కొంత వచ్చిన సమాచారం ఆయన కూడా మాకు ప్రశ్నలు అడగాలి ఉందని ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు దాన్ని ఎలాగైనా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఆయన కొరకే వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు అని మనం అనుకోవచ్చు, కానీ కమిషన్ ఫీల్ అయింది అది వీళ్ళు కలవాలి. ఆ ఎంక్వైరీ చేస్తే కాబట్టి ఈ పేర్లు వచ్చి ఉంటాయి. కేసీఆర్ గారు కూడా ఏదో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఏంటి అన్నారు అనుకోండి, ఇంజనీర్లు అన్నారు అనుకోండి, ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తే చేసామన్నారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలవలసి వస్తుంది. పిలిచి మరి మీరు ఇంటర్వ్యూ అయ్యారా, మీరు ఫోన్ చేశారా, మరి ఇంజనీర్లు మాట అంటున్నారు అనేటువంటి వాళ్ళు అడుగుతారు. ఆయన దానికి ఏం సమాధానం చెప్తారో చూస్తారు. చూసి ఆ సమాధానం ప్రకారం వాళ్ళు ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. సార్, బ్యారేజ్ కుంగుబాటు కారణం నాణ్యత లోపమే అనుకోవచ్చా సార్? నాణ్యత లోపం వల్లే ఇట్లా అయిందంటారా? దానికి భిన్న కారణాలు చెప్తున్నాను, మన రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. ఒకటి, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎక్కడైతే దాన్ని ఎక్స్టెండ్ చేశారో ఆ సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ కొంత లూజు సాయిల్ కనుక చాలా లోపలికి వెళ్ళవలసి ఉండింది. వీడు తొందర పడి దాన్ని అలా ఎంత లోతుకు వెళ్ళాలో అంత లోతుకు వెళ్ళకపోవడం వల్ల అది ఇంత తొందరగా పోవడం జరిగింది. దీంట్లో రాజకీయ వ్యవస్థ తొందర పెట్టిందా, లేక ఇంజనీర్లు కూడా తొందరపడి ప్రభుత్వాన్ని మెప్పు కొరకని మేము మీరు ఇచ్చిన సమయంలోనే కంప్లీట్ చేశామనుకుని చేశారా, ఇది సాంకేతిక పర లోపమా రాజకీయ పరంగా జరిగిన తప్ప అనేటువంటిది మనం ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. ఇది రెండు కూడా ఉన్నాయి. రాజకీయాలు కొందరు తాళేశ్వరం మేము అంటే కంప్లీట్ చేసాము చాలా ఫాస్ట్గా అనేటువంటిది ప్రభుత్వము రాజకీయంగా ప్రజలకు చెప్పుకోవడం కొరకని ఒకవేళ ఇంజనీర్లు ఆబ్జెక్ట్ చేసిన అది అక్కడ ప్రాజెక్ట్ను లేదు మీరు దాన్ని తొందరగా కంప్లీట్ చేయండి వీళ్ళు అన్నారా, లేక ఇంజనీర్లే సరిగా అంచనా వేయకుండా దాన్ని ఆ లూజ్ సాయిల్ ఇంకా లోపలికి పోవాలని సరైన సమయం చెప్పలేదా, ఇది ఎంక్వైరీలో మనకు బయటకు వస్తుంది. ఇది సాంకేతిక లోపము ఉంది, రాజకీయ లోపం ఎంత, సాంకేతిక లోపం ఎంత. సాంకేతిక లోపం అయితే ఇంజనీర్లు తప్పు, కానీ రాజకీయంగా చాలా ప్రెషర్ పెడితే మాత్రం అది రాజకీయంగా పొరపాటు అవుతుంది. అది ఎంక్వైరీ కమిషన్ తరోగా చేస్తే మనకు అది బయటకు వస్తుంది. థ్యాంక్ యూ.